నేను పరమేశ్వరుణ్ణి పట్టుకుని ఉండగా, నేను ధర్మమునందు నిలబడి ఉండగా నాకెందుకు వస్తుంది ఆపద? నా స్వామి నాకు లేడా? నన్ను రక్షించడా? ఆ ధైర్యం ఆ ధర్మమునందు లేనివాణ్ణి అనమనండి ఆ మాట. లోపల బెరుకుతనం, ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా పాపం అనుభవంలోకి వస్తోందేమో, చేసిన తప్పుడు పనులు అప్పుడు జ్ఞాపకానికి వస్తుంటాయి. ధర్మం ధర్మ ఫలాన్ని ఇస్తుంది, అధర్మం అధర్మ ఫలాన్ని ఇవ్వకుండా ఊరుకుంటుందా? దాని ఫలం అది ఇస్తుంది. అప్పుడు ఏడుస్తాం. సమర్థత ఉండి ఈశ్వరుడికి కట్టుపడ్డాం, ధర్మానికి కట్టుపడ్డాం, ధార్మిక ప్రయోజనము సిద్ధించే వరకు ఊరు. నేను పరమేశ్వరుణ్ణి పట్టుకుని ఉండగా, నేను ధర్మమునందు నిలబడి ఉండగా నాకెందుకు వస్తుంది ఆపద? నా స్వామి నాకు లేడా? నన్ను రక్షించడా? ఆ ధైర్యం ఆ ధర్మమునందు లేనివాణ్ణి అనమనండి ఆ మాట. లోపల బెరుకుతనం, ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా పాపం అనుభవంలోకి వస్తోందేమో, చేసిన తప్పుడు పనులు అప్పుడు జ్ఞాపకానికి వస్తుంటాయి. ధర్మం ధర్మ ఫలాన్ని ఇస్తుంది, అధర్మం అధర్మ ఫలాన్ని ఇవ్వకుండా ఊరుకుంటుందా? దాని ఫలం అది ఇస్తుంది. అప్పుడు ఏడుస్తాం. సమర్థత ఉండి ఈశ్వరుడికి కట్టుపడ్డాం, ధర్మానికి కట్టుపడ్డాం, ధార్మిక ప్రయోజనము సిద్ధించే వరకు ఊరు.